బిర్యానీ కోసం ఇదిగోండి చూస్తున్నారా, లైన్గా వరుసగా ఎన్ని కార్లు ఉన్నాయో, అంటే ఎంత రష్ ఉంది. ఓకే, ఫైనల్లీ మా చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇక్కడ గుంటూరు సుబానీ వెరీ ఫేమస్. అడిషనల్ ప్లేట్స్ కూడా దీంతో పాటు ఈ గ్రేవీ బిర్యానీతో వెరీ టేస్టీ. మజా ఆయేగా. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో గైస్, లైఫ్లో ఎప్పుడైనా చేంజెస్ అనేది జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ప్లేసెస్ కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. అలా అని చెప్పేసి నేను ఇవాళ ఒక ప్లేస్ చేంజ్ చూడడానికి వెళ్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మన జర్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. నేను వెళ్ళేది నల్లపాడులో. నేను ఐ థింక్ లాస్ట్ టైం నేను నల్లపాడు వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ లైక్ 1.5 years బ్యాక్ వెళ్ళాను. అంటే నిషా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను వెళ్ళాను ఆ టైంలో. అండ్ ఇప్పుడు వీర్కి 11 months ఉంటాయి ఏజ్. 11 months అండ్ ప్లస్ ఆ టైం ఐ థింక్ నిషా ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ మేబీ 4 months, 6 months. ఓకే, సో 6 months నిషా 6 months ఐ మీన్ లైక్ 6 months ప్రెగ్నెన్సీతో ఉంది. సో 6 అంటే 7, 8, 9 3 months అండ్ ప్లస్ 11 months, ఆల్మోస్ట్ లైక్ 13-14 months నేను బ్యాక్ నల్లపాడు వెళ్ళా. అండ్ ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను నల్లపాడు. అక్కడ ఏమేం చేంజెస్, ఎంతవరకు చేంజెస్ వచ్చినాయి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు నేను వచ్చేసాను టోల్ గేట్ దగ్గరికి, గుంటూరు టోల్ గేట్, అంటే దీన్ని కాజా టోల్ ప్లాజా అంటారు. సో నేను కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాను ఇప్పుడు. అండ్ ఇక్కడ టోల్ గేట్ ఛార్జెస్ ఉంటాయి. ఇట్ ఈస్ 170 rupees. ఇదిగోండి టోల్ ప్రైజెస్ చూడండి ఎంత ఉంది, 170 rupees. ఇక్కడ చూడొచ్చు మీరు, 170 ఫర్ సింగిల్ ఎంట్రీ. వెళ్ళి రావడానికి 255 rupees. లక్కీలీ నా దగ్గర ఫాస్ట్ ట్యాగ్ నేను రీఛార్జ్ చేసి ఉంచాను, నా దగ్గర పాస్ ఉంది కాబట్టి అలాంటప్పుడు నాకైతే ఇప్పుడు ఏం ఛార్జెస్ పడవు. సో ఫ్రీ నాకు 255 rupees అనుకోండి. ఇవాళ నేను వెళ్ళి వస్తాను కదా, సో 255 rupees వసూలు అయిపోయినట్టు. నేను కార్ స్టార్ట్ చేసినప్పుడు 100% ఫుల్ బ్యాటరీ ఉంది. రేంజ్ వచ్చేసరికి అరౌండ్ 270 kilometers ఉంది గైజ్. అంటే ఇది ఇలా మీకు రేంజ్ చూపిస్తుంది. ఈ వింటర్ సీజన్లో ఎక్కువ రేంజ్ చూపిస్తుంది. బట్ అంటే మీ దగ్గర ఒకవేళ ఈవీ వెహికల్ ఉంటే ఏదైనా మీకు రేంజ్ ఎక్కువ చూపిస్తుంది, జస్ట్ బికాస్ ఇట్ ఈస్ వింటర్ టైంలో కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది. బట్ ఆ రీడింగ్ అనేది కరెక్ట్ కాదు. నార్మల్లీ నాకు రీడింగ్ 230 ఆన్ అన్ యావరేజ్. బట్ ఇప్పుడు వింటర్ కాలంలో ఒక 10 kilometers ఎక్స్ట్రా, 240 వేసుకోండి, లేదంటే 242 అలా 245 మ్యాక్సిమం అంత వస్తుంది రేంజ్. బట్ ఆ రీడింగ్ అనేది కరెక్ట్ కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈవీ ఉంటే మీరు కూడా ఓకే మంచి రేంజ్ వస్తుందని అలా ఏమనుకోమాక. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it, don't wanna lose you. I'm on a love deadline. ఇప్పుడేమో దారిలో మాకు కుక్కలు కనిపించింది. దీనికి ఏమో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అండ్ అక్కడ అదేమో ప్రెగ్నెంట్, అది ఫీమేల్ డాగ్, ఇది మేల్ డాగ్ బ్లాక్ది. నిషా ఏమో వీళ్ళిద్దరికి ఫుడ్ పెడిగ్రీ ఇస్తుంది. కొంచెం ఇక్కడ పెడిగ్రీ. ఓకే, ఇప్పుడు మేము కైలాసగిరి టెంపుల్కి వచ్చాము. గుంటూరు దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. ప్రీవియస్లీ కూడా వచ్చాము, కానీ అప్పుడు ఈ కోతులు లేవు. కానీ ఈసారి బాగా ఉన్నాయి కోతులు. అయితే కారు నుంచి దిగను, ఎందుకంటే 1, 2 కాదు 50 ఉన్నాయి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఓ మై గాడ్ అమేజింగ్. ఇక్కడ కైలాసగిరి, ఇది టెంపుల్ కనిపిస్తుంది కదా, టెంపుల్ ఇది. ఓకే, సో ఎనీవేస్ మీ కోతులు చూపిస్తాను. ఎన్ని ఉన్నాయి అది కొంచెం చూడండి, ఎన్ని కోతులు ఉన్నాయి, బోల్డ్ అని ఉన్నాయి. 1, 2 కూడా ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వీళ్ళదే ప్లేస్, వీళ్ళు పార్క్ ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వే బ్యాక్ వెళ్తున్నాం, కానీ డౌన్లో దిగినప్పుడు చూడండి మీకు అద్భుతంగా వ్యూ కనబడుతుంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ.
నిషా ఏమో దారిలో ఒక కుక్క కనిపిస్తే కుక్కని చూడడానికి అంటే కుక్కకి ఫుడ్ ఇవ్వాలి. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ అటు వెళ్ళాల్సిన దారి, బట్ యూటర్న్ తీసుకొని వచ్చాము జస్ట్ ఆ కుక్క కోసం. ఇది బోల్డ్ అన్ని కుక్కలు ఉన్నాయి అక్కడ. నిషా ఏమో ఫుడ్ ఇస్తుంది అంటుంది. ఇలా ఒక పెడిగ్రీ ఫుల్ ప్యాకెట్ ఉంది మన దగ్గర, ఫుల్ స్టాక్. ఓకే, సో ఇప్పుడు ఆకలేస్తుంది, లంచ్ టైం అయింది. అలాంటప్పుడు ఏదైనా తినాలనిపించింది. గుంటూరులో వెరీ ఫేమస్ సుబానీ బిర్యానీ తినడానికి వచ్చాం మేము. సో ట్రై అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వచ్చాను, బట్ నిషా ఎప్పుడు ట్రై చేయలేదు ఫుడ్ ఇక్కడ. అలాంటప్పుడు యాత కుష్బారి హోటల్ అక్కడ ఉంది, కానీ ఇక్కడ దాకా స్మెల్ వస్తుంది. నా కారు మీరు నమ్మరు, నేను అక్కడ ఎక్కడో పెట్టాను ట్రక్ అవతల వైపు. ఇదన్నీ కారు చూడండి, ఈ గుంటూరు సుబానీ బిర్యానీ కోసం. ఇదిగోండి చూస్తున్నారా, లైన్గా వరుసగా ఎన్ని కార్లు ఉన్నాయో. అంటే ఎంత రష్ ఉంది ఈ హోటల్కి, అంత రష్ ఎప్పుడు ఉంటుంది, ఆల్వేస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, ఫుల్ రష్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, జనాలు బాగా ఉన్నారు. అండ్ వీరేమో ఇక్కడ వీడు ఎక్వేరియం చూసి వీడికి ఫిష్ని పట్టుకోవాలన్నమాట, యానిమల్ లవర్. ఓకే, ఫైనల్లీ మా చికెన్ బిర్యానీ వచ్చేసింది. ఇక్కడ గుంటూరు సుబానీ వెరీ ఫేమస్. అడిషనల్ ప్లేట్స్ కూడా. దీంతో పాటు ఈ గ్రేవీ బిర్యానీతో వెరీ టేస్టీ, మజా. ఓకే సో గైస్, మేము లంచ్ కంప్లీట్ చేసాం, బిర్యానీ తినేసాము. టేస్ట్ గురించి చెప్తాను మీకు, ఫస్ట్ కార్లో వెళ్దాం, దాని తర్వాత అన్ని మాట్లాడదాం. ఓకే గైస్, సో నౌ లెట్ మీ టెల్ యూ గుంటూరు సుబానీ బిర్యానీ గురించి. చాలా మంది సుబానీ బిర్యానీ ఆసమ్, బా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది గుంటూరులో సుబానీ బిర్యానీ తింటే, ఇది అని అంటారు. ఆనెస్ట్లీ స్పీకింగ్, బిర్యానీ వాజ్ నాట్ అంత చెప్పే అంత లేదు. టేస్ట్ బాగుంది. చికెన్ దమ్ బిర్యానీ తీసుకున్నాం. ఫ్రై పీస్ బిర్యానీ అడిగితే లేదు అయిపోయింది అన్నారు. సో అలాంటప్పుడు దమ్ బిర్యానీ తీసుకున్నాం. దమ్ బిర్యానీ టేస్ట్ వచ్చేసరికి చికెన్ ఏమో నాకు జస్ట్ బాయిల్డ్ చికెన్ లా అనిపించింది. మసాలా ఆ పీసెస్ కూడా చాలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటాయి, లైక్ వెరీ బిగ్ పీసెస్. యూజువల్లీ పీసెస్ అంటే కొంచెం మీడియం సైజ్ కానీ ఉంటే బాగుంటుంది. ఫ్రై పీస్ అయితే కొంచెం స్మాల్ సైజ్లో ఉంటే బాగుంటాయి. దమ్ బిర్యానీలో మరీ ఇంత పెద్ద పెద్ద పీసులు ఉంటే ఇట్స్ లైక్ సరే ఏదైనా వారు అలా ఇస్తున్నారు, దట్స్ ఓకే. పీసెస్ ఆర్ వెరీ బిగ్ చెప్పాలంటే. అండ్ బిర్యానీ టేస్ట్ కూడా దట్ వాజ్ నథింగ్ ఎనీ స్పైస్ మసాలా లాంటివి ఏం అనిపించలేదు. బట్ లాట్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఎక్కువ ఉంది దాంట్లో. సో దానివల్ల బిర్యానీలో జింజర్ గార్లిక్ టేస్ట్ ఎక్కువ బాగా ఫ్లేవర్ వస్తుంది. బట్ ఓవరాల్ టాకింగ్ అబౌట్ గుంటూరు సుబానీ బిర్యానీ, ఓకే, స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. ఒక్క మనిషికి ఒక్క ప్లేట్ తీసుకున్నాడంటే చాలా ఎక్కువ ఫుడ్ వస్తుంది, లైక్ వెరీ బిగ్. క్వాంటిటీ ఇస్ నైస్, క్వాంటిటీ నైస్, ఈవెన్ టేస్ట్ కూడా డిఫరెంట్ కా, బట్ టేస్టీ ని అంత వావుగా లేదు, బట్ ఇట్ ఈస్ గుడ్. బిర్యానీ ఇస్ గుడ్, సోబర్. ఓకే ఓకే సరే నీకు ఓకే. సో అయితే ఇప్పుడు వే బ్యాక్ టు విజయవాడ వెళ్తున్నాము. గుంటూరులో ఏదో చిన్న పనులు ఉంటాయి, అన్నీ చూసుకొని దాని తర్వాత నాకు బాగా నిద్ర వస్తుంది. నిన్న రాత్రి సరిగ్గా పడుకోలేదు. అండ్ అంటే డ్రైవ్ చేసినప్పుడే ఇలా నిద్ర వచ్చేస్తుంది బాగా. అలాంటప్పుడు ఏం చేశానంటే కార్ని పక్కన ఆపేసి వీరేండ్ నేనేమో గంట సేపు కార్లో, నేనైతే గంట సేపు పడుకున్నాను, వీరేమో గంటన్నర సేపు పడుకున్నాడు కార్లో. సో అలా చెప్పేసి రెస్ట్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాం ఇప్పుడు విజయవాడ. కొంచెం రెస్ట్ తీసుకోవాలని ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏదో ఒక ఎన్నో కిలోమీటర్స్ డ్రైవ్ జర్నీ చేసి వస్తున్నాం అలా ఉంది. జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ డ్రైవ్ చెప్పాలంటే, అయినా సరే బట్ బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. టైం ఫర్ సుసు. Gotta make it to you. I'm running out of time. I'm trying to find a way to make you mine. I'm on a love deadline. I gotta make it. Don't wanna lose you. I'm on a love deadline. Got till the end of the night.
ఓకే, సో మళ్ళీ మన జర్నీ కంటిన్యూ అయిపోయింది. ఇప్పుడు ఏదో నా నోటు నాలుక అలా అట్లా తిరిగిపోతుంది. టంగ్ ట్విస్ట్ అంటారు బేసికలీ ఇంగ్లీష్ లో. అండ్ వీర్ ఫుల్ యాక్టివ్ ఉన్నాడు ఇక్కడ చూడండి. ఏ యాక్టివ్ బేబీ, యాక్టివ్ బేబీ. అండ్ ఇలాగే చూడండి దారిలో మనకి ఇక్కడ కనబడుతుంది మన పాత ఇల్లు, మిడ్ వ్యాలీ సిటీ. హోమ్ స్వీట్ హౌస్. అగు యువర్ హోమ్. గో దే, సీ దేర్ అక్కడ చూడు, అదిగో నీ ఇల్లు.